మనము తరచుగా వన్ చైనా పాలసీ అని మాట్లాడుతూ ఉంటాం. అంటే తాయ్వాన్ కూడా చైనాకు సంబంధించిన ఒక భూభాగం, అది విడి దేశము కాదు. అలాగే టిబెట్ కూడా చైనాకు సంబంధించిన ఒక ప్రాంతమే, విడి దేశము కాదు. దీన్నే వాడేమంటాడు, వన్ చైనా పాలసీ అని అంటాడు. మీరు గమనించారు అనుకోండి, నెహ్రూ గారు డైరెక్ట్గా దీన్ని ఒప్పుకున్నారండి. అంటే భారత్ను పాకిస్తాన్తో కలపాలి, దీనికి ఒక శక్తివంతమైన దేశము సహాయం కావాలి, ఆ దేశమే చైనా అని చెప్పి వీళ్ళు చూశారు. ఎందుకంటే ఇప్పుడు మీరు చూశారనుకోండి, ఆచార్య కృప్లాని అని ఏమన్నారు, ఇలా మనం ఒప్పుకోవడం, టిబెట్ను చైనాలో భాగమే అని ఒప్పుకోవడము మనము భారత జాతికి చేసే అతి పెద్ద అన్యాయం, కుట్ర ఆ రోజుల్లోనే. మరి నెహ్రూ గారు ఎందుకు ఇలా చేశారో అప్పట్లో వాళ్ళకి తెలియలేదు, ఇప్పుడు మనకు క్లియర్గా తెలుస్తుంది. అంటే 1954లో పంచశీల సిద్ధాంతం అంటారు కదండి, హిందీ చీనీ బాయి పీస్ఫుల్ కో ఎగ్జిస్టెన్స్ ఎలా అవుతుందండి? ఇప్పుడు భారత్ టిబెట్ అనబడే దేశము, అటువైపు చైనా. సో ఇప్పుడు భారత్ సైలెంట్గా ఒక విప్లవాన్ని తీసుకువచ్చారండి. నెహ్రూ గారు చేసిన ఈ తప్పులనంతా ఆ టైంలో ఈ ప్రభుత్వాలు ఎన్నో రకాలుగా వ్యతిరేకించినా కూడా పాకిస్తాన్ మీద ఉండే ప్రేమ, సో కాబట్టి వాళ్ళు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు. అక్సై చిన్ని కూడా అప్పచెప్పారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, కరెక్షన్స్. వీళ్ళు చేసిన ఈ కుట్రలను అంతా కూడా ఇవాళ బయట పెట్టడము కాదు, మనము మన దేశం యొక్క గొప్పతనాన్ని చైనా వాడికి చెప్తున్నాం. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ యొక్క చీఫ్ మినిస్టర్ పేమా ఖండూ అంటారండి, చాలా పవర్ఫుల్ లీడర్. ఇప్పుడు ఇది ఎందుకు అంటే చూడండి, వెస్ట్ బెంగాల్, అస్సాం, బీహార్ ఇక్కడంతా కూడా పెద్ద లెవెల్లో ఒక రెవల్యూషన్ వచ్చేసిందండి. భారత్ యొక్క ఆధిపత్యం, పొరుగు దేశాల బెదిరింపులు, తీవ్రవాదం నథింగ్. మేము ఇక్కడ స్ట్రాంగ్గా ఉన్నాం, మా ఫుట్ ప్రింట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది, ఎవ్వడు కదపలేడు. అది అమెరికా అనండి, పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనా, ఎవడైనా సరే ఇక్కడ ఈ ప్రాంతాలలో, ఈ రాష్ట్రాలలో మాదే ఆధిపత్యం చెప్తున్నాము కదా. ఇవాళ అరుణాచల్ ప్రదేశ్ యొక్క చీఫ్ మినిస్టర్ కూడా సరిగ్గా పాలిటిక్స్ అంటే టైమింగ్ అంటే, ఆ టైంలో మీరు అది చెయ్యాలి, చేసినప్పుడే మీరు విజయం సాధిస్తారు. చైనా వాడు ఇంకొక 30 లొకేషన్స్కి చైనా పేర్లు పెట్టాడు. సో ఈ టైంలో అరుణాచల్ ప్రదేశ్ యొక్క చీఫ్ మినిస్టర్, మీలో చాలామంది వెళ్ళుంటారు అరుణాచల్ ప్రదేశ్, భూతల స్వర్గము అంటారు. అంత అందమైన రాష్ట్రము ప్రపంచంలో ఎక్కడా కూడా మీకు కనిపించదు. అలాంటిది ఆ చీఫ్ మినిస్టర్ ఆయన ఏమంటాడు అంటే, మీరు వన్ చైనా పాలసీ అని మాట్లాడుతున్నారు కదా, మాది వన్ ఇండియా పాలసీ. చరిత్రలో మొట్టమొదటిసారి మనం ఇది మాట్లాడుతున్నామండి. ఒక రాష్ట్ర సీఎంఏ అవ్వచ్చు, కానీ ఇతను డైరెక్ట్గా అరుణాచల్ ప్రదేశ్లో కూర్చొని అతను ఏం చెప్తున్నాడు అంటే, అక్సై చిన్ తీసుకో, టిబెట్, సౌత్ టిబెట్ అని మాట్లాడుతున్నాం. అసలు భారత్కి చైనాతో సరిహద్దులే లేవు. ఎంత పెద్ద విషయం చూడండి. చైనా వేరు, టిబెట్ అనేది విడి దేశం, దానికి ఇటువైపు మా భారత్ ఉంది. అసలు చైనా వాడికి మాకు ఏమిటి సంబంధం? సరిహద్దుల వద్ద ఈ గొడవలు ఏమిటి? ఇప్పుడు యూరోప్ యూనియన్ నాయకులు ఏం మాట్లాడతారండి, అది ఒక మీకు డిస్ప్యూటెడ్ టెరిటరీ కాశ్మీర్, ఇవాళ ఏమంటున్నారు, కాన్ఫ్లిక్ట్ జోన్ అంటున్నారు. ఇక్కడ గొడవలు జరుగుతాయి, యుద్ధాలు జరుగుతూ ఉంటుంది, భారత్ ఎప్పటికప్పుడు పాకిస్తాన్ మీద దాడులు చేస్తూ ఉంటారు. అలాగే మార్చేస్తారండి, వీళ్ళకు అనుకూలంగా నేరేటివ్ని మార్చేస్తారు. చైనా వాడు కూడా ఇదే చేస్తున్నాడు. మీకు పేమా ఖండూ సింపుల్ అండి, ఆయన ఏమంటాడంటే, భారత్కు టిబెట్కు మధ్య ఉండే సరిహద్దులు 1200 కిలోమీటర్లు. అలాగే మీరు మయన్మార్ అన్నారు అనుకోండి, 550 కిలోమీటర్లు. ఇక భూటాన్తో మా సరిహద్దులు 150 కిలోమీటర్లు. ఇక్కడ ఎక్కడా కూడా చైనా అనబడే దేశమే లేదు. ఇక వాడితో మాకు బేరసారాలేంటి, వాడితో డిస్కషన్స్ ఏమిటి, మీకు ఇలాగ ఫ్లాగ్ మీటింగ్స్ ఏమిటి? చైనాకు మాకు సరిహద్దులే లేవు అంటే మీకు ఎంత ధైర్యము ఉండాలి అంటే, డైరెక్ట్గా
చైనా సరిహద్దు అంటే LAC అంటారు కదండి, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, అలాంటిది లేనే లేదు అని ఇవాళ భారత్లో ఒక నాయకుడు ఓపెన్గా మాట్లాడుతున్నా అంటే నెహ్రూ చేసిన తప్పు ఇవాళ మనం సరిదిద్దుతున్నాం. అక్సే చిన్ కూడా వన్ ఇండియా పాలసీలో భాగమే, కాశ్మీర్ కూడా వన్ ఇండియా పాలసీయే. ఎట్టి పరిస్థితుల్లో యుద్ధము చేసేనా ఈ ప్రాంతాలను మేము పొంది తీరుతాము అంటే పాకిస్తాన్ని టార్గెట్ చేస్తాము, చైనాని టార్గెట్ చేస్తాము, మాకు ఇక్కడ మా భూభాగాలే ముఖ్యం. ఈయన ఎంత ఒక అద్భుతమైన అబ్జర్వేషన్ అంటే ఇంకా డెప్త్గా వెళ్ళాలి, కానీ ఆయనకున్న పరిజ్ఞానము బట్టి మీకు నలంద యూనివర్సిటీ అంటే మీకు టిబెట్ నుంచి చైనా నుంచి ఎంతమంది నలంద యూనివర్సిటీకి వచ్చి చదువుకున్నారు 8వ శతాబ్దము గురించి ఈయన మాట్లాడుతున్నారు. జస్ట్ మీరు వెనక్కి వెళ్ళండి ఫ్రెండ్స్. మరి ఆయన ఈ విషయాలు ఎందుకు మాట్లాడలేదో నాకు తెలియదు. మామూలుగా మీరు చూసారనుకోండి, గౌతమ బుద్ధ అన్నారు అనుకోండి, మాదంతా కూడా బౌద్ధ దేశాలే కదా అని అనేస్తారు. సింపుల్గా ఆయన చెప్పిన ఏ ఒక సిద్ధాంతాన్ని చైనానో జపానో ఈ దేశాలు పాటించలేదండి, అవునా? కానీ మీరు నెక్స్ట్ లెవెల్లో చూడండి. ఇప్పుడు మహాసిద్ధులు, మహాకశ్యప అంటారు, మంజుశ్రీ అంటారు, అలాగే మహాసిద్ధుడు సరాహ. ఇప్పుడు మీరు టిబెట్ వెళ్ళారు అనుకోండి, ఎన్నో ఆలయాలు ఉంటాయి, మానిస్టరీస్ ఉంటాయి. ఇక్కడ ఒకే ఒక బాణాన్ని పెట్టుకొని ఒక దేవత ఇలాగా మెడిటేషన్ పోజులో ఉంటాడు. ఎవరు ఈ దేవత అంటే మీకు సరాహ, మహాసిద్ధ సరాహ అంటారు. అంటే బీహార్లో పుట్టిన రాహుల్ బాత్రాన్ అంటారు. ఇతనే టిబెట్లో దేవుడండి. ఇతని ఇతని కాలము బుద్ధుడు తరువాత ఒక 500 సంవత్సరాలు అంటే బిఫోర్ కామన్ ఈరాకు వెళ్ళాలి. మన భారత సిద్ధులు టిబెట్లోకి వెళ్ళి బౌద్ధ మతాన్ని ప్రచారము చేసి అక్కడ ఆరామాలు కట్టి, ఆశ్రమాలు, మానస్టరీస్, ఆలయాలు కట్టి యావత్ టిబెట్ భారత్ సొంతమే, కైలాస మానస సరోవరము దాకా మాది అని చెప్పి ఆ రోజుల్లో ఏది బిఫోర్ కామన్ ఈరా BC అంటాం. ఆ టైంలోనే మనము ఎస్టాబ్లిష్ చేసేసాం. టిబెట్ అంటే భారత్లో ఒక భూభాగం, అందుకే అఖండ భారత్ అంటాం. సో ఇదేది నాకు పట్టదు, నేను టిబెట్ని ఆక్రమించుకున్నాను. మీ నెహ్రూ గారే వన్ చైనా పాలసీలో టిబెట్ కూడా ఉంది అని ఒప్పుకున్నారు, మన ప్రధానమంత్రి ఒప్పుకున్నాడు కదా. సో మనం ఎవరం ఏం చెయ్యలేము, మీకు అయిపోయింది. సో ఇప్పుడు ఏమంటాడు, సౌత్ టిబెట్ అనబడే అరుణాచల్ ప్రదేశ్ కూడా మాదే, రేపు సిక్కిం మాదే, భూటాన్ మాదే చెప్పుకుంటూ పోతాడు కదండి. సో మీకు పేమా కందు ఏమన్నారు, నువ్వు ఇలా పేర్లు మార్చేసి ఇది నాది ఇది నాది అంటే అయిపోతుందా? మేము చూస్తూ ఊరుకుంటామా? లేదు. చైనాకు భారత్కు మధ్య ఎటువంటి సరిహద్దులు లేవు. మా సరిహద్దులు టిబెట్తోనే. టిబెట్ అనేది ఒక విడి దేశము, భారత్ యొక్క మీ కంట్రోల్లో ఉండే ఒక దేశము. భూటాన్ లాగే టిబెట్ని కూడా చూస్తాము. రేపు కాశ్మీర్, అక్సే చిన్ ఈ ప్రాంతాలను మేము పొందే తీరతాము, దీన్నైతే విడిచిపెట్టమని క్లియర్గా అంటే నలంద రెఫరెన్స్ నుంచి కూడా ఈ ప్రాంతాలంతా కూడా భారత్కు చెందినవే. మీరు వచ్చారు మా దేశంలోకి, మీరు టిబెట్ దాటి వచ్చారే తప్ప మా భారతీయులు ఎవరు కూడా చదువుకోవడానికి చైనా రాలేదు. మీ చైనా స్కాలర్సే ఇక్కడికి వచ్చారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. చైనా కన్నా భారత్ అనబడే దేశము ఎప్పుడూ కూడా గొప్పదే. కాబట్టి ఇవాళ వన్ ఇండియా పాలసీ అనబడే ఇష్యూని లేవనెత్తుతున్నాము. మేము ఖచ్చితంగా మా ప్రాంతాలను వెనక్కి తీసుకుంటాము, ఆపగలిగితే మీరు ఆపండి అని చెప్పి ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ నెహ్రూ తర్వాత మనము ఇలా మాట్లాడడం అంటే ఈ టెరిటరీస్ గురించి మాట్లాడడము మీకు పేమా కందు గారు నిన్నటికి నిన్న చేశారు అంటే చాలా గొప్పగా అనిపించింది. మరి మీ ఫీలింగ్స్ ఏమిటి, మీ అనాలిసిస్ ఏమిటి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.